అందరికీ నమస్తే అండి. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఐటీబీపీ నుండి 819 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే జరిగిందండి. ఈ రోజున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇంతకుముందు వచ్చింది, కాకపోతే అది షార్ట్ నోటిఫికేషన్ అండి. అంటే అందులో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ ఇన్ని పోస్టులు రిలీజ్ అయ్యే, ఏ కేటగిరీకి ఇన్ని ఉన్నాయని మాత్రమే ఆ యొక్క నోటిఫికేషన్లో రిలీజ్ అయింది. సో మనకి ఈ రోజు 2వ తేదీన మనకి డీటెయిల్ నోటిఫికేషన్, అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. సో అయితే ఎవరైతే 10th క్లాస్తో పాటుగా దీనికి సంబంధించిన స్కిల్ సంబంధించిన సర్టిఫికేట్ ఉందో వారికైతే మంచి అవకాశం అండి. ఎందుకంటారా, చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. దాదాపుగా 819 పోస్టులు అయితే మనకి వేకెన్సీ అనేది చూపించడం జరిగింది. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఎందుకంటే 10th క్లాస్ అనేది చాలా మంది ఉంటుంది. 10th క్లాస్తో పాటుగా ఈ కిచెన్ సర్వీస్ సంబంధించిన స్కిల్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సో ఎవరికైతే ఆ సర్టిఫికేట్ ఉందో వారికైతే మంచి అవకాశం. ఫిజికల్ టెస్ట్ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తాను. ఎవరైతే ఈ యొక్క స్కిల్ సంబంధించిన సర్టిఫికేట్ ఉందో మీరైతే అప్లై చేసుకోండి. మంచి జీతం, ఉద్యోగం కూడా చాలా బాగుంటుందండి. సో మనకి ఆన్లైన్ అనేది ఈ రోజు నుండి, అంటే 2వ తేదీ 9వ నెల 2024, అంటే ఈ రోజు తేదీ నుండి మనకి ఆన్లైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1 అక్టోబర్ 2024 తేదీకి మనకి ముగిసిపోతుందండి. సో మనకి ఇక్కడ పోస్టులు అయితే 818 పోస్టులు. ఇక్కడ అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. మేలు అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. మనం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం లాగిన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ఈ యొక్క కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ముందు చూద్దామండి. కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ ఏజ్ వచ్చేసరికి మనకి 18 నుండి 25 సంవత్సరాల ఏజ్ ఉన్న అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఏజ్ వచ్చేసరికి జనరల్ ఏజ్ అంటారండి దీన్ని. సో ఈ 18 నుండి 20 సంవత్సరాలు అనేది జనరల్ ఏజ్. దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్తో పాటుగా ఎన్ఎస్క్యూఎఫ్ అంటే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్ అంటారండి. సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సో ఇక్కడ లెవెల్ 1 అండి, లెవెల్ 1 కోర్స్ అనేది చేసి ఉండాలి. సో అది అంటే ఈ ఎన్ఎస్క్యూఎఫ్ అనేది ఫుడ్కి సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన కోర్స్ అనేది చేసి ఉండాలి. అంటే ఎన్ఎస్క్యూఎఫ్లో చాలా కోర్సులు అయితే ఉంటాయి, అందులో ఈ ఫుడ్కి సంబంధించిన కోర్స్ అనేది చేసి అయితే ఉండాలి. పర్టికులర్గా ఈ పీరియడ్ అయితే లేదండి, అంటే ఒక 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్ అని టైం అయితే ఇక్కడ ఇవ్వడం లేదు. జస్ట్ కోర్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకవేళ మీకు ఎన్ఎస్క్యూఎఫ్లో కోర్స్ చేసి లేకపోతే ఇక్కడ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే కొంతమందికి అవగాహన ఉంటుంది. 2014లో గౌరవనీయులైన నారా లోకేష్ గారు అయితే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అయితే పెట్టడం జరిగింది. సో ఆ కోర్సు చేసిన ఎలిజిబుల్లే. అర్థమైంది కదండి, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది చేసిన ఎలిజిబుల్లే. ఈ ఫుడ్కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ చేసినట్టు సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్లే. సో ఎన్ఎస్క్యూఎఫ్ కానీ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సంబంధించిన ఇందులో కోర్స్ చేసిన ఎలిజిబుల్లే. అది గుర్తుపెట్టుకొని సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది కాబట్టి ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అలాగే ఓబీసీకి నాన్ క్రిమినల్ లేయర్ వచ్చేసరికి 3 సంవత్సరాలు అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్ జనరల్ వచ్చేసరికి 3 years అండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీలు ఉంటారు కదండి, వాళ్ళకి 3+3 6 years ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ, ఎస్టీకి అయితే 3+8
అదే 3+5 మొత్తం 8 years అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో అది మీరు ఏదో అప్లికేబుల్ అవుతుందో అది చూసుకొని మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. ఇక్కడ మనం హైట్ వచ్చేసరికి మనం పిఎస్టి అంటారండి. ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ ఉన్నారో వాళ్ళు మినహాయించి మిగతా అందరికీ కూడా 165 సెంటీమీటర్లు అనేది మగవారికి మేల్ క్యాండిడేట్స్ కి హైట్ అయితే ఉండాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 75 సెంటీమీటర్ అనేది నార్మల్ సరిపోతుందండి. 5 సెంటీమీటర్స్ బ్రీతింగ్ అని 8 వస్తే సరిపోతుందండి. సో చెస్ట్ కూడా పెద్దగా ఏమైతే లేదండి. ఇక్కడ హైట్ వచ్చేసరికి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో షెడ్యూల్ ట్రైబ్స్ మినహాయించి మిగతా అందరికి కూడా 155 సెంటీమీటర్లు అనేది హైట్ అనేది 155 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాలండి. సో ఇక్కడ మగవారికి అలాగే ఆడవారికి ఇద్దరికి కూడా హైట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అది గమనించి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో మిగతా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అది మనకి అవసరం లేదండి. ఇక్కడ ఓన్లీ మనకి అవసరం ఉంది మాత్రమే చూద్దాం. ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అన్ని స్టేట్లు వారు కూడా 160 సెంటీమీటర్ల హైట్ అయితే సరిపోతుంది. ఎవరు మేల్ క్యాండిడేట్స్ అండి. మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి చెస్ట్ వచ్చేసరికి జనరల్గా అందరికీ సమానంగా 75 సెంటీమీటర్ నార్మల్ ఉండాలి, ప్లస్ 5 బ్రీతింగ్ 8 ఉండాలి. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆడవారు ఉన్నారో వారికైతే 148 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే సరిపోతుందండి. 148 సెంటీమీటర్లు అంటే చాలా తక్కువ అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరైతే అప్లై చేసుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. సర్టిఫికేట్ ఉంటే మాత్రం కంపల్సరిగా అప్లై చేసుకోండి, ఉద్యోగం అనేది కంపల్సరిగా వస్తుంది. సో ఇక్కడ హైట్ తగ్గట్టు వెయిట్ అనేది కూడా ఉండాలి. సో ఇక్కడ మనకి మెడికల్ సంబంధించిన ఇక్కడ టెస్ట్లు ఏవో జరుగుతుందో అదైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి 100 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారు ఉన్నారో వారికి ఫీజులో మినహాయింపు అయితే ఉంటుంది, 100 రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదండి, ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారు అయితే ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్ అందరూ కూడా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, అది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ వచ్చేసరికి మీకు క్యాస్ట్ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ ఫార్మ్స్ని లో మాత్రమే మీరు ఇక్కడ ఫిల్ చేసుకుని పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దామండి. అంటే సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో చూద్దాం. మనకి పేజ్ 1లో వచ్చేసరికి మనకి ఏముంటుందండి, పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్ వెయిట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మేల్ క్యాండిడేట్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్ల రేస్ వచ్చేసరికి 7 నిమిషాల 30 సెకండ్స్లో మీరు ఈ రేస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసరికి 11 feet లాంగ్ జంప్. 11 feet లాంగ్ జంప్ వచ్చేసరికి 3 ఛాన్స్లో మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఈవెంట్ వచ్చేసరికి 3.5 feet హై జంప్ అనేది చేయాల్సి ఉంటుందండి, అది 3 ఛాన్స్లో చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్కి సంబంధించిన ఈవెంట్ అండి, ఇది పేజ్ 1లో ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసరికి 800 మీటర్ల రేస్ అనేది చేయాల్సి ఉంటుంది. 4 నిమిషాల 45 సెకండ్లో మీరు దీనికి సంబంధించిన రేస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. సో 800 మీటర్లు అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో 4 నిమిషాల 45 అంటే చాలా తక్కువ టైం కాబట్టి సింపుల్గా మీరు రన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ 9 feet లాంగ్ జంప్ వచ్చేసరికి 3 ఛాన్స్లో చేయాల్సి ఉంటుంది. అలాగే 3 feet హై జంప్ వచ్చేసరికి 3 ఛాన్స్లో చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈవెంట్స్ అనేది ఎటువంటి మెరిట్ అనేది లేదండి, జస్ట్ క్వాలిఫై నేచర్. వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఎటువంటి మార్క్స్ అనేది ఇక్కడ వారైతే యాడ్ చేయరండి. అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సంబంధించిన స్టేట్లో మెరిట్ ఉంటాయి కదండి ఫిజికల్లో, ఆ మెరిట్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎవరైతే పేజ్ 1లో ఫిజికల్ టెస్ట్ పాస్ అవుతారో వారికి పేజ్ 2 వచ్చేసరికి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది కూడా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. అంటే ఇంతకు మనకి
చాలా వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కదండి. సో మనకి సిబిటి అయితే ఉండదు, ఇక్కడ ఓన్లీ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అది కూడా మనకి 50 మార్కులకి అయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి అలాగే జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి 15 క్వశ్చన్స్కి 15 మార్కులుగా ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అండి. ఎనాలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అండి, అది 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ అండి, ఇంగ్లీష్ ఆర్ హిందీ అండి, ఏదో ఒక లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అండి. మనకి ఓవరాల్గా 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి, మైనస్ మార్కింగ్ అయితే లేదండి. ఇక్కడ మినిమం కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే కట్ ఆఫ్ పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లు అయితే 35% అయితే మీకు రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే 33% అనేది రావాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత ఆన్సర్కి కూడా మనకి వెబ్సైట్లో ఇస్తామని ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. అంటే మీరు ఒక ఆన్సర్కి అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఫేజ్ 2 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుందో, అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుందో, మెరిట్ లిస్ట్ అది ఫేజ్ 3 అండి. ఫేజ్ 3లోని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళందరినీ పిలుస్తారండి, మెడికల్కి పిలుస్తారు. మ్యాక్సిమం 1:3 రేషియోలో పిలుస్తారండి, అంటే ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా మీకు ఈ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫేజ్ 3 వచ్చేసరికి మెరిట్ లిస్ట్. ఫేజ్ 4 వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ అండి, డివి అంటారండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క 10th క్లాసు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. అలాగే ప్రొఫెషన్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నేను చెప్పాను కదండి, దీనికి సంబంధించిన కిచెన్ సర్వీస్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ యొక్క క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ వారు చెప్పిన ఫార్మేట్లో మీరు సర్టిఫికేట్ అనేది చేయించుకొని అక్కడ చూపించాల్సి ఉంటుందండి. అదైతే గుర్తుపెట్టుకొని ఇప్పుడే మీరు రెడీ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ డొమిసియల్ సర్టిఫికేట్ కూడా చేసుకోవాలి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనేది చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమాత్రం తేడా వచ్చినా మీకు నెక్స్ట్ స్టేజ్కి అయితే పంపించరండి, అందుకే క్లియర్గా వారైతే ఆ యొక్క స్టేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. సో డాక్యుమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు, మెడికల్ అనేది చేస్తారు. మెడికల్లో అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఫీమేల్ క్యాండిడేట్స్ షాల్ బి ఎగ్జామిన్డ్ బై ఫీమేల్ మెడికల్ ఆఫీసర్. అంటే ఎవరికి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఫీమేల్ డాక్టర్లే చేస్తారు. అలాగే మేల్ క్యాండిడేట్కి మేల్కి సంబంధించిన డాక్టర్లే ఇక్కడ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లియర్గా వీరైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మెడికల్ అయిపోయిన తర్వాత ఎవరైతే మెడికల్ డైరెక్ట్ ఫిట్ అయిన ఉంటారో, కొందరు రీమెడికల్ ఫిట్ అయిన ఉంటారు. సో మెడికల్ రీమెడికల్ అయిపోయిన తర్వాత మరలా కూడా మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, ఫైనల్ మెరిట్ అండి. సో ఫైనల్ మెరిట్లో ఎవరికైతే మీ నేమ్ ఉంటుందో వారికైతే ఉద్యోగం వచ్చినట్టు అనుకోవాలండి. సో ఇక్కడ మీకు లాస్ట్కి వెళ్తే ఇక్కడ అనాలిసిస్ ఉంటాయండి, ఆ అనాలిసిస్ మీరు తీసుకోండి. ఈ యొక్క దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అనాలిసిస్ మీద మీ యొక్క మండలంలో ఉన్న తహసీల్దార్ గారి సంతకం తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ అయితే చేయండి. సో మీరు పెట్టుకున్న అప్లికేషన్ అయితే అప్లై చేయండి. ఎవరైతే సర్టిఫికేట్ ఉందో కంపల్సరీగా మనకి ఫిజికల్ హైటు ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్ని కూడా తక్కువ ఉన్నాయి కదా, సో మనకి ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే సర్టిఫికేట్ ఉందో, స్కిల్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఉందో వారికైతే మంచి అవకాశం అయితే మిస్ చేసుకోకండి. శాలరీ బాగుంటుంది, వర్క్ కూడా జనరల్ డ్యూటీతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. జనరల్ డ్యూటీ ఐటీబీతో పోల్చుకుంటే కొంచెం
తక్కువగా ఉంటుంది కాబట్టి సో అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుకైతే వెళ్ళండి. ఎవరైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే మాత్రం వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్.